హైదరాబాద్ లోని అమీన్పూర్ వద్ద చెరువు బాధితులు ఇందిరా పార్క్ దగ్గర ఆందోళనకు దిగారు. దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన ఫ్లాట్లలోకి చెరువు నీరు వస్తుందంటూ ఆరోపిస్తున్నారు. చెరువు నుంచి పారాల్సిన అలుగును మూసివేసిన కారణంగానే ఇక చెరువు నీటిలో తమ ఫ్లాట్లు మునిగిపోతున్నాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. మా చెరువులు మాకు పాత పద్ధతిలో మాకు 93 ఎకర్ ల్యాండ్ ఖాళీ చేయాలి. 90 ఎకర్ 450 ఎకరాలు కబ్జా చేసి చెరువు కబ్జా చేసింది. చెరువు మా రౌడీ షీటర్లు కబ్జా చేస్తే భూములను ఇది చెరువే మా ఇళ్లను ఇప్పుడు 450. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. అమీన్పూర్ పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో ఫ్లాట్లు భూములు కొన్న వారంతా కూడా ప్రస్తుతం ఆందోళన బాటపట్టారు. హైదరాబాద్ నగరంలోని ఇందిరా పార్క్ వద్ద ప్రస్తుతం వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వారు ప్లాట్లు భూములు కొన్న సమయంలో చెరువు 93 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నట్టుగా, ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే చెరువును 450 ఎకరాలకు విస్తరించినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాట్లు భూములు కొన్న వారంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆ చెరువులోకి వ్యర్థ జ్వలాల్ని వదులుతున్నారు. దాని కారణంగా తమ ప్లాట్లు భూములు అన్ని కూడా ఆ చెరువులోనే మునిగిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనిపై అనేక మార్లు అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాం. అయినప్పటికీ కూడా మా సమస్య పరిష్కారం కావట్లేదంటూ కూడా ఈరోజు వారంతా కూడా ఇక్కడే ఇందిరా పార్క్ దగ్గర టెంట్ వేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏంటి వారి సమస్య, ఎందుకు అధికారులు వారి సమస్యను పరిష్కరించలేకపోతున్నారు అనేటటువంటి విషయాన్ని వారి మాటల్లోనే తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మీరు ఎప్పుడు ప్లాట్ కొన్నారు, మీకు అసలు ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటి? సార్ నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం చేస్తుండగా నేను ఒక ఎక్సైజ్ మెన్ సార్. ఇప్పుడు ఎక్సైజ్ మెన్ సార్ సర్వీస్లో ఉండగా నేను 1978-77 టైంలో 200 స్క్వేర్ యార్డ్స్ మా నాన్నకు ఉన్నాడు సార్. ఇది అప్పుడు నేను సర్వీస్లో ఉన్నాను. నేను మా నాన్న పిఎఫ్ డబ్బులు పంపించమన్నాడు. పిఎఫ్ డబ్బులతో నేను తీసుకున్నాను సార్. తీసుకున్న తర్వాత 1990లో బయటకు వచ్చిన తర్వాత బాగానే ఉంది సార్. అప్పుడు కూడా బాగానే ఉంది. కొద్ది కాలానికి అది మెల్లమెల్లగా అది నీళ్ళు వచ్చి చెరువు అయింది సార్. చెరువు అయిన తర్వాత ఏం చేస్తాం, అప్పటి నుంచి కనీసం 30 ఏళ్ళ నుంచి మేము ఫైట్ చేస్తున్నాం సార్. ఈ నీళ్ళు యాక్చువల్గా ఉండేది 93 ఎకరాలే. 93 ఎకరాలు మొత్తం చెరువు అయింది. అది కాకుండా ఇంకా 450 ఎకరాలు చెరువు అయింది. అప్పుడు మేము తీసుకున్నప్పుడు లాల్ బహదూర్ స్టేడియం ఎట్లా ఉంది సార్, గ్రౌండ్ అట్లా ఉండేది సార్. అట్లా ఉండేది. అప్పుడు అంతా ప్లాట్లు చేసి ఉన్నాయి. కరెంటు పోల్స్ కూడా వేసినారు సార్. మీరు వెళ్తే చూస్తే అక్కడ కరెంటు పోల్స్ ఉంటాయి, ఈవెన్ వైర్లు కూడా ఉన్నాయి. అయినప్పటికీ అది చెరువు అయింది. ఇది మా బాధ సార్. మేము కోరేది ఒకటే, ఆ ప్లాట్ ఆ 93 ఎకర్స్ ల్యాండ్లో ఉన్న నీళ్లు తీసేసి మా ప్లాట్లు మాకు ఇప్పించండి. అదే మా బాధ. మీరు చెప్పండి మేడం, మీరు ఎప్పుడు ప్లాట్ కొన్నారు? మీరు కొన్న టైంలో అక్కడ చెరువు ఎక్కడ దాకా ఉండేది? సార్ మేము కొన్నది 1985 సార్. అప్పట్లో మా వారు ప్రైవేట్ ఎంప్లాయీ. మాకు అసలు పెన్షన్స్ కూడా ఉండవు సార్. భవిష్యత్తులో అవి మాకు ఉపయోగపడతాయి, ఇళ్ళు కట్టుకోవడానికి కానీ పిల్లలకి ఇవ్వడానికి కానీ. నాకు 2 ఆడపిల్లలండి. అప్పుడు బాగా చాలా బాగుండే సార్ చెప్పినట్లు. మంచి ల్యాండ్ అండి అది. ఇలా నీళ్ళు వస్తాయని మేము ఎప్పుడు ఊహించలేదండి. కాకపోతే ఏమైందంటే 2016లోనో 17లోనో బాగా వర్షాలు పడి నీళ్ళు వచ్చేసినాయండి. సార్ అన్నట్లు 94 ఏకర్సే ఉండేది. అది అలా పెరుగుతూ 400 ఎకరాలని ఇప్పుడు చెప్తున్నారండి. మీరు చెప్పండి, మీరు ఎప్పుడు కొన్నారు, ఎంత పెట్టి కొన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటి? ఎందుకంటే అక్కడ కొంత పారిశ్రామిక వాడ ఉంది, ఆ వ్యర్థ జలాలన్నీ కూడా అక్కడ వచ్చి చేరుతున్నాయి అంటారు. మరి చెరువు నీళ్లు బయటికి వెళ్ళట్లేదా? ఎందుకు సమస్య ఏర్పడుతుంది? మా నాన్నగారు మాకు ఇది కట్నం కింద ఇచ్చిన ఆస్తి అండి. అది 2006లో మాకు మా నాన్నగారు నా పేరు మీద రాశారు. అప్పుడు రిజిస్ట్రేషన్లు కూడా అయినాయి. ఇప్పుడు మమ్మల్ని అక్కడికి వెళ్ళి నుంచోంటే కూడా ఫోటోలు తీసి ఇచ్చేసి పంపించే ఏర్పాటు అవుతుంది. మరి మా నాన్నగారు మాకు ఇచ్చిన ఆస్తి, మరి మా అమ్మాయిలకి మాకు కూడా 2 పిల్లలు, మేము కూడా చిన్న జాబులు చేసుకునేవాళ్ళం. అయ్యో చివరు రిటైర్మెంట్ అయినప్పుడు మాకు పనికొస్తాయని మేము అట్టి పెట్టుకున్నాము. ఇవాళ ఇలా పరిస్థితి అయ్యిందని, రేట్లు పెరిగినాక ఇవాళ ఇలా అయ్యిందని మేము కూడా డబ్బులు పైసా కూడబెట్టుకుని ఆ డబ్బులతో పిల్లలకి ఏయో చెయ్యాలి, ఈ డబ్బులు వస్తే ఇవి చెయ్యాలి అనే ఆలోచనతోనే మేము ఆస్తి ఉంది కదా అని ఒక ధీమాగా ఉండేవాళ్ళం. కానీ వాళ్ళ ఇది లేకుండా పోయిందండి. అధికారుల దృష్టికి కానీ ప్రజా
ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ ఈ సమస్యను తీసుకెళ్లారా? వాళ్ళు ఆ సమయంలో ఏం చెప్పారు? లేదు సార్, మేము ప్రతి డిపార్ట్మెంట్కి ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ ప్రతి పార్టీ నాయకులకు కానీ మా ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది సార్. కలెక్టర్ ఆఫీస్లో కూడా మేము చెప్పడం జరిగింది. ఇది ఎక్కడ సమన్వయ లోపం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. మేము వెళ్ళినప్పుడు ప్రతి వాళ్ళు కూడా చూస్తున్నారు, అవునమ్మా మీది కరెక్టే ఉంది కదా, 93 ఎకరాలే కదా, ఇది ఎందుకు ఇలా అవుతుంది, నేను ఒకసారి చూస్తానంటారు. మా సమస్య ఏంటంటే కలెక్టర్లు మారిపోతున్నారు, అధికారులు మారిపోతున్నారు, సమస్య మాత్రం అదే ఉంటుంది. కొత్త వాళ్ళకి మళ్ళీ పోవడం, మళ్ళీ చెప్పడం, ఇదే రిపీట్ అవుతున్నది. చూస్తున్నాం కదా, ఇక్కడ వీరంతా కూడా దాదాపుగా 3000 వరకు కూడా ప్లాట్లు కొనుగోలు చేశారు. వీరంతా కూడా గత కొన్నేళ్లుగా ప్రభుత్వం దృష్టికి తమ సమస్యను తీసుకెళ్తున్నారు. అధికారులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజాప్రతినిధులు మారుతున్నాయి, కానీ మా సమస్య మాత్రం తీరట్లేదు. ఇప్పటికైనా ప్రజాపాలన పేరుతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, అధికారులంతా కూడా తమ సమస్యపై దృష్టి సారించాలి, తమ సమస్యను పరిష్కరించాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నవీన్తో మణికంఠ, 10 టీవీ, హైదరాబాద్.